ఇప్పుడు సార్ ఇది మీ దగ్గర ఆహారం తీసుకోవడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెసా, లేక ఎంతకాలం కావాలంటే అంతకాలం తీసుకోవచ్చా? కొన్ని నెలలు తీసుకున్న తర్వాత నార్మల్ అయ్యాక వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఒక 8 వీక్స్ 4 to 8 వీక్స్ సరిపోతుందండి. అదే 90% తగ్గుతాయి ఇక్కడ. తగ్గకపోతే కొద్దిగా ఇంకా టైం పట్టింది, 4 వారాలు, ఇంకా వాళ్ళ సమస్యలను బట్టి, వాళ్ళ సివియారిటీని బట్టి. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇదేనే తినాలా? నిజంగా ఇది తినాలంటే ఇది అసలు నేచర్ ఫుడ్డే కదండి. అవును. ఇప్పుడు ఏదో కొన్ని మెడిసినల్ అట్లాంటి నేచర్ నుంచి తీసుకొచ్చే ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాం తప్పితే తర్వాత అవసరం లేదు కదా. ఎప్పుడైతే మనకు జబ్బులు ఉంటేనే కదా మెడిసిన్ వాడాలి, లేకపోతే అవసరం లేదు కదా. అలానే తగ్గిన తర్వాత ఒకటే చిన్న సింపుల్ అండి, మన రోగాలు రాకుండా ఉండాలంటే మార్నింగ్ కరెక్ట్గా ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఫుడ్ కరెక్ట్ తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన 7 రకాల పోషకాలు ఉంటాయి. ఆ 7 రకాల పోషక పదార్థాలని మార్నింగ్ ఇవ్వాలి మన బాడీకి. మీరు జ్యూస్ తాగపోయినా, లేకపోతే మొలకలు ఏది మొలకల్లో ఉంటాయి అన్ని. ఒక జ్యూస్ తాగితే ఏంటంటే సపోర్ట్ అది మొత్తం టోటల్ బాడీకి ఆ రోజు కావాల్సింది మొత్తం వచ్చేస్తాయి. ఓకే, న్యూట్రిషన్ వచ్చేస్తుంది. వాటితోనే మళ్ళీ డీటాక్స్ జరిగిద్ది. ఒక పక్కన అంతా దాన్ని బాడీకి ఏం చేసుకోవాలి అది చేసుకుంటుంది. మనం ఇంకా దాన్ని పట్టించుకోవాల్సింది లేదు. ఇక నైట్ లేకపోతే ఈవినింగ్ 2 సార్లు తినమని చెప్తాము. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తర్వాత మన ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు. ఇన్ కేసు నాన్ వెజ్ తిన్నారనుకోండి, గ్యాప్ ఎక్కువ ఇవ్వమంటాం. ఎందుకంటే నాన్ వెజ్ వల్ల నష్టం ఉండదండి, కానీ అది 15 గంటలు పొట్టలో ఉంటుంది. అది దాని వలన ప్రాబ్లం వస్తుంది అంతే. నాన్ వెజ్ ఏం నష్టం చేయదు అది. అందుకని మేము చెప్తాం, మీరు తింటే కొంచెం గ్యాప్ ఇవ్వండి తెల్లారి, దాని తర్వాత తినకుండా గ్యాప్ ఇస్తే మళ్ళీ మొత్తం నార్మల్కి వచ్చేస్తుంది. అవును.